శ్రీ శివాయ గురువే నమ. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి గురుదేవ దత్త. గురు మహారాజుని తలుచుకుంటూ బాలయోగేశ్వర పరమేశ్వర భగవాన్ గారిని తలుచుకుంటూ నేను మీ ముందు ఒక విషయం చెప్దామని అనుకుంటున్నాను. అదేంటంటే, గురువు అంటే ఒక మహిమ గల మహానుభావుడు అని మహిమలు చూపిస్తారు అని అనుకుంటారు. మహిమలు చూపించిన గురువులు వాళ్ళు మహిమలు చూపిస్తారు అనుకుంటారు, కానీ మహిమలు గురువులు చూపించరు. ఎప్పుడు మీలో ఉన్న అంతరాత్మని, మీలో ఉన్నట్ట ఆత్మని మేలుకొలిపి మీ మనస్సును మిమ్మల్ని పరిపక్వత చేసి మీకు భక్తి భావాన్ని ప్రేరణ చేసేవాడే గురువు. ఒక్కొక్కసారి ఆ గురువు దగ్గరికి చాలామంది భక్తులు వెళ్తూ ఉంటారు, ఎంతోమంది వెళ్తారు. అందులో అనన్యమైన భక్తులు ఉంటారు. ప్రహ్లాదులాగా పుట్టుతూనే వచ్చే భక్తి గల వాళ్ళు ఉంటారు. ఈ గురువు నిజమైన గురువా కాదా అని పరీక్ష చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో ఆయన యొక్క కోపం ఎక్కువ, అందరినీ కోపడుతూ ఉంటారు. ఆయన ఎందుకు కోపడతారండి? గురువుకి ఆయన గురువు ఎలా అవుతారు కోపడితేను? ఆయన కోపడు మనలో ఉన్న అహంభావం పోవటానికి, మనలో ఉన్న పాపకర్మలు తొలగిపోవటానికి, నిజంగా మనం ఆయన అంటే భక్తి ప్రపత్తులు ఉన్నాయా లేవా అని తెలుసుకోవటానికి. మనం తెలుసుకోలేక గురువు కోపడుతున్నాడు అని మనం భావిస్తాం. వారు మన కర్మల్ని తీసేయటానికి అలా చేస్తూ ఉంటారు. అలాగే షిరిడి సాయిబాబా కూడా భక్తుల్ని కోపడుతూ ఉండేవారు. మీకు తెలిసే ఉంటుంది, చాలామంది షిరిడి సాయిబాబా పుస్తకం చదివిన వారు కూడా ఉంటారు. అందులో అక్కలకోట మహారాజు గారు, రామకృష్ణ పరమహంస, గజానన మహారాజు గారు, ఇలా ఎందరో గురువులు ఉన్నారు శిష్యుల్ని పరీక్ష చేయటానికి. అలాగే మన గురువుగారు కోపడ్డారు, ఆయనంటే ఎక్కువ ప్రేమ, నేనంటే ప్రేమ లేదు అని ఎప్పుడూ మీరు అనుకోకండి భక్తులారా. ఎందుకంటే చెప్పనా, మన పూర్వజన్మ సుకృతాలను బట్టి మనకి ఏ టైంలో మనకి భక్తి ప్రవృత్తి వస్తుందో మనకి తెలియదు కదా. మరి పిల్లల్ని తల్లి కోపడదా? సక్రమంగా పైకి రావాలంటేను అంతకంటా ఎక్కువ గురువు మన జన్మ సాధన చేయటానికి వచ్చారు కనుక ఆయన మనలోని అహంకారాన్ని, కామక్రోధ లోభ మోహ మధుమాత్సర్యాలు ఇవన్నీ వదిలించడం కోసమని ఆయన మనకి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక మనం ఎప్పుడూ గురువు పట్ల శ్రద్ధగా ఉందాము. దత్తాత్రేయుడు కూడా ఇలాగే ఒకసారి ఒక భక్తుడిని పరీక్ష పెట్టారు. ఎలాగంటే, ఒక బ్రాహ్మడు రోజు సంధ్యావందనం చేసుకొని జపం చేసుకొని వాళ్ళ వాకిల ముందర ఒక రావి చెట్టు ఉండేది. ఆ రావి చెట్టుకి ఈయన జపతీర్థం అందులో పోస్తూ ఉండేవారు. ఒక శాపవశాత్తు ఆ చెట్టుని ఒక రాక్షసి దాని మీద ఉండి దాని అదృష్టం కొద్దీ ఈ బ్రాహ్మడు పోసిన తీర్థాన్ని ప్రతిరోజు తీసుకోవటం మూలకంగా దానికి దానిలో ఉన్న దుర్గుణం పోయి రాక్షసి అయినా కూడా అది ఆ బ్రాహ్మణు ముందు ప్రత్యక్షమయ్యి మాట్లాడుతుంది. భయపడకు, నేను నిన్ను ఏమీ చెయ్యను, నువ్వు ఇచ్చిన తీర్థం వల్ల నాకు పవిత్రమైన నేను, నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పేసి ఆ బ్రాహ్మణ్ణి అడుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మడు అంటాడు, నాకు దత్తాత్రేయులు అంటే చాలా ఇష్టం, ఆ దత్త భగవాన్ని దర్శనం కావాలని నేను ఎప్పటి నుంచో తపస్సు చేస్తున్నాను, నాకు ఆయన దర్శన భాగ్యం కలిగించు అని అడుగుతాడు. అడిగేటప్పటికీ ఆ రాక్షసుడు అంటాడు, నేను ఆయన దగ్గరికి రాలేను, ఆయన దగ్గర నిలిచే శక్తి నాకు లేదు, కనుక నేను మటుకు దూరం నుంచి నీకు దత్తాత్రేయుని చూపిస్తాను, నువ్వు వెళ్ళి ఆయన్ని శరణు వేడుకొని కనుక్కో అని చెప్పి రాక్షసుడు చెప్తే, సరే మహానుభావ, నువ్వు నాకు ఇంత మేలు చేస్తున్నావు అని ఆయన సంతోషంగా వెళ్తాడు. వెళ్ళేటప్పటికీ ఒకసారి దత్తాత్రేయుడు ఏం చేస్తాడు, కావాలని ఒక్క తన్ను అనేటప్పటికీ చాలా దూరాన పడిపోయి వెళ్ళిపోతాడు. ఇదేమిటి, ఈయన గురువు ఎలా అవుతాడు అని చెప్పేసి అనుకొని అనుమానంతో ఇంటికి వెళ్ళేటప్పటికీ మళ్ళీ మన్నాడు బ్రహ్మరాక్షసుడు అంటాడు, నేను 3 సార్లే నీకు చూపిస్తాను, నేను తర్వాత చూపించను, నువ్వు శ్రద్ధగా భక్తితో నువ్వు కనుక్కోవాలి అని చెప్పి ఆ రాక్షసుడు అని, సరే ఈరోజు మళ్ళీ పో, నీకు దత్తాత్రేయుడు ప్రసన్నం అవుతారు అని అంటాడు.
అనేటప్పటికీ ఈ ఈ బ్రాహ్మణుడు దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన ఒక తాగుబోతుగాను, ఒక పిచ్చివాడుగాను, ఒక ఉన్మత్తుడుగాను కనిపిస్తాడు. కనిపించేటప్పటికి ఈయనకి మనసులో మళ్ళీ మాయ ఆవరిస్తుంది. ఇదేమిటి, భగవంతుడైన దత్తాత్రేయుడు ఇలా ఎందుకుంటాడు, ఈయన దత్తాత్రేయుడు కాదు, ఆ రాక్షసు నాకేదో అబద్ధం చెప్పుంటుంది అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ రాక్షసు అంటుంది, నువ్వు మాయలో పడుతున్నావు, తెలుసుకోలేకపోతున్నావు, అసలైన గురువులు ఇలాగే పరీక్ష పెడతారు, ఆయనే దత్తాత్రేయుడు, ఈసారి నువ్వు వెళ్ళి గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకొని శరణు వేడుకో అనేటప్పటికి మూడోసారి వెళ్ళి దత్తాత్రేయుడు కాళ్ళు పట్టుకొని వదలడు అనమాట. నువ్వు నాకు దత్త దర్శనం ఇవ్వండి, నేను వదలను అని చెప్పి ఆయన మండికేసుకొని ఆ దత్తాత్రేయుడు కాళ్ళు పట్టుకొని వదలలేదు. అప్పుడు దత్తాత్రేయుడు ప్రత్యక్షం అవుతాడు. ఆయన ఆనందానికి అవధులేలేవు. అలాగే మహామహానుభావులు గురువులు అనేవాళ్ళు పరీక్ష పెడతారు. ఎందుకు, మన భక్తి ఎంత ఉంది, మనకి ఆతృత ఉందా లేదా, మనము గురువు గారి యొక్క భక్తిలో దానికి మనం తగిన వారం అవుతామా అవమా, వీడు నిజమైన భక్తి గలవాడ. వెంటనే ఎవరైనా కనిపిస్తే, ఇప్పుడు వాకిట్లోకి నిజంగా కృష్ణ పరమాత్మే వచ్చాడనుకోండి, 4 చేతులు చక్రము గదా శంఖము పట్టుకొని వస్తే, ఏ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చావు, ఏ వేషం వేసుకొచ్చావు, పో అంటాం. కానీ నిజంగా కృష్ణుడు మన వాకిట్లోకి వచ్చాడని మనం అనుకుంటామా? అనుకోం. అలాగే గురువు కూడా మీకు కళ్ళకి కనిపించడు, కళ్ళకు పరులుగా అమ్ముతాయి. పచ్చకావెళ్ళ వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు, పచ్చకళ్ళు తోడబెట్టుకుంటే పచ్చగా కనిపించినట్టు ప్రపంచం. మనం ఆ మహత్యాన్ని తెలుసుకోలేము. మనం అనన్యమైన భక్తితో మనం అందులో ఉండి ఆ గురుమహారాజుని ఎప్పుడు దర్శించుకొని ఆ భక్తిలో మనం లీనమైపోతామో అప్పుడే మనం గురుభక్తిను, గురువుగారి అనుగ్రహాన్ని పొందగలము. జై గురుదత్త. పరశు శిఖర్ ఈశ్వర క్షేత్ర మహానుభావులైన బాలయోగి భగవాన్ గారికి ప్రణామములతో నేను ఆయన నాకు చెప్పమని ఆశీర్వదించారు అన్న భావంతో, నిర్మలమైన మనస్సుతో, మీరందరూ నిర్మలమైన మనస్సుతో అంగీకరించాలని కోరుకుంటూ అందరికీ నా నమస్కారం. అంటే లభించినట్టే కదా. ఆ మహారాజు గారి కరుణతో నాకు ఈ సేవ లభించినందుకు మీకందరికీ చెప్పగలిగే వాక్కు ఆయన ఇస్తున్నారు, నేను కాదు మాట్లాడేది. శుభమస్తు.